మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊర్లోకి రాగానే తన ఫ్రెండ్స్ అందరికీ కనిపించి బాగున్నావా సత్యం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం బాగున్నాను, మీరు బాగున్నారా అని చెప్పేసి అడుగుతూ అలా పలకరిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఏంట్రా ఎప్పుడో కనిపించావు, మళ్ళీ ఎప్పుడు కనిపించావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం మాత్రం పిల్లలతో ఉద్యోగాల వల్ల రాలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న సత్యం అయితే బాలుటి ఫ్రెండ్స్ అయితే నీ ఫ్యామిలీ చాలా బాగుందిరా, 3 పువ్వులు 3 కాయలు లాగా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం చాలా సంతోషించి ఇదంతా మా అమ్మ చనివే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి చాలా కోపంగా సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఊళ్ళోకి అడుగు పెడుతూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న శీల అయితే బాలు రారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే షీలా డార్లింగ్ అని చెప్పేసి అంటూ ఆ బామ్మని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళ బామ్మ మాత్రం దింపరా దింపు, ఇప్పుడు నన్ను ఎత్తుకొని తింపుతే ఏమొస్తుందిరా, నీ భార్యను ఎత్తుకొని తిప్పితే ఏదైనా నీకు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం అవునా అయితే నా భార్యనే ఎత్తుకుంటాను అని చెప్పేసి మీనా రా ఇటు అని చెప్పేసి తనని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన మీనా వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి దాక్కొని ఉంటుంది. ఏంటి ఇదంతా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం రండి రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం పక్కకు వెళ్ళి ఇంకా ఎక్కడ ఉన్నావు, ఇంకా రాలేదేంటి, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాబ్లో రా అని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు అయితే ఏంటి ఈ పార్ల అమ్మాయి ఎవరితో సీక్రెట్గా మాట్లాడుతుంది, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం ఎవరికి అనుమానం రాకుండా నువ్వు